హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము పెసరపప్పుతో పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇందుకోసం పెసరపప్పును తీసుకొనేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పప్పుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 2 సార్లు నీటిలో శుభ్రపరుచుకొని ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకుందాము. అలాగే ఇందులోకి 10 నుంచి 12 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మరియు 3-4 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు మరియు చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని మనము పప్పుగుత్తి తీసుకొని బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత ఈ పప్పును పక్కన ఉంచుకొని పోపుకు తయారు చేసుకుందామండి. ఇప్పుడు కడాయి ఉంచుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఈ పోపు ఇలా బాగా కలుపుకుంటూ వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనము ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు తయారైపోయింది. మనం ఈ పప్పుని అన్నంలో కానీ చపాతీలో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే గైస్, బాయ్.